ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇవాళ మనం చివరి పాశురం అంటే 30వ పాశురం చెప్పుకుందాం. ఇందులో ఇప్పుడు చెప్పిన అన్ని పాశురాలను చదువుకున్నా గాని, గానం చేసినా గాని వచ్చే వ్రత ఫలితాన్ని తల్లి తెలుపుతోందనమాట. ఎలా అంటే வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரைஞ்சி அங்க பறை கொண்ட ஆற்றையாடி புதுவை அங்க பறை கொண்ட ஆற்றையணி புதுவை பைங்கமலக்கனி தெரியல் பட்டபிரான் கோதை சொன்ன சங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே சங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று எங்கும் திருவருள் பெற்று இன்புறுவாரெம்பாவாய் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువరెంబవా. అలలతో నిండిన పాలకడలిని చిలికిన మాధవుడు, కేశి అనే రాక్షసుడిని చంపిన కేశవుడైన కృష్ణుణ్ణి, నగలు ధరించిన చంద్రుని పోలిన అందమైన ముఖాన్ని కలిగిన పడతులు శ్రమపడి దర్శించి శ్రీ వ్రత ఫలాన్ని పొందిన వివరాలను శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్ అనబడే విష్ణు చిత్తుల వారికి జన్మించిన పద్మముఖి అయిన శ్రీ ఆండాళ్ చక్కటి తమిళంలో రచించిన 30 పాశురాలను పాడి గీతమాలికను అనుగ్రహించింది. దీన్ని పాడిన వారు ఎత్తైన భుజాలున్నవాడు, అందమైన కనులున్న సుందరాకారుడు, శ్రీయఃపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఎక్కడికి వెళ్ళినా సంపదలను పొంది సుఖంగా జీవిస్తారు. ఈ కార్యక్రమాన్ని నేను శాంతి మంత్రంతో ముగిస్తున్నాను. అంటే మన భారతీయ సనాతన ధర్మంలో అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వ్యాధి రహితులుగా ఉండాలి, శుభాన్నే చూడాలి, దుఃఖాన్నే అనుభవించరాదు అన్న సదుద్దేశంతోనే ఈ శాంతి మంత్రం ఉంటుందన్నమాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. ధన్యవాదాలు.